క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఒక మాటను చదువుకుందామండి. ఆ తర్వాత ఆ మాటలు నేను మీ అందరితో కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చదువుకుందాం. కాగా నా ప్రియులరా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు చాలా భారమైనటువంటి మనస్సుతో ఈ సంఘానికి మాట్లాడుతూ, ఫిలిప్పీలరా సంగమా, మీరు వక్రజనము మధ్యలో ఈ లోకంలో మీరు జ్యోతుల వలె దేవుడు మిమ్మల్ని పెట్టాడు, లైక్ ద ల్యాంప్స్. కారణం ఏంటంటే వారు మీ వలె లేక యేసుక్రీస్తు బిడ్డలుగా అవ్వటానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో నా యొక్క ప్రయాస వ్యర్థము కాలేదని నేను మీలో మీ యొక్క మార్పును బట్టి ఎలాగో సంతోషించాలని అనుకుంటూ ఉన్నానో, మీరు అక్కడ మాత్రమే ఆగకుండా వేరే వారిని కూడా మీరు ప్రభావితం చేయండి అనేటువంటి విషయాన్ని తను చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో ఏఐ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి రాబోయే రోజుల్లో మన జీవితంలో అనేక రీతులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని డిసైడ్ చేస్తుంది. ప్రియులరా, అయితే ఈరోజు నేను ఏఐ గురించి మాట్లాడట్లేదు కానీ కేఐ గురించి మాట్లాడుతున్నా. కేఐ అనగా కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్స్, రాజ్యములో ప్రభావము చూపేటువంటి వారు. అనేక సార్లు నేను గమనించాను ప్రియులరా, మనము ఈ విషయంలో నన్ను కూడా మరి నేను కూడా ఉన్నాననేది నేను ముందుగా తెలియచేస్తూ ఉన్నాను. మనలో చాలామంది మేము కేవలము మన జీవితాన్ని బట్టి, మన కలిగి ఉన్న భక్తిని బట్టి మనం ఏదేదో సాధించేసాము, ఏదో మనం గొప్పగా భక్తిగా ఉంటూ ఉన్నాము, గొప్ప సేవ చేస్తూ ఉన్నాము, లేకపోతే నేను చాలా కరెక్ట్గా ఉంటూ ఉన్నాను అనే రీతిలో మన గురించి మనం భావించటం, అంతటితోనే మనం ఆగిపోవటం చాలాసార్లు జరుగుతూ ఉన్నట్టుగా నేను గమనించాను. వీ హ్యావ్ బికమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ పీపుల్. అంటే ఎలా ఉంటుంది అంటే మన పేపర్ను మనం కరెక్ట్ చేసుకున్నట్టు అన్నమాట. మీకు ఎంతమందికి అర్థమవుతుందండి? మన పరీక్ష రాసిన తర్వాత మన పేపర్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఏం చేస్తాం, మనము ఏ తప్పు మనకు కనిపించదు, మనం అన్నిటికీ మార్కులు వేసుకుంటూ వీలైతే కన్నా ఫుల్ మార్క్స్ వేసేసుకొని మనం గొప్పగా వచ్చాయని అనుకుంటాం. అలా ఉందని నాకు అనిపిస్తూ ఉంది ప్రియులరా. అయితే దేవుడు ఈ సంవత్సరం అంతా అనుకోండి, లేకపోతే ఒక 6 నెలల నుండి గాడ్ హ్యాస్ బ్రాట్ ఫ్యూ పీపుల్ ఇన్ టు మై లైఫ్. మరి ఈ సేవకులను చూసినప్పుడు నా గుండె తట్టుకోలేకపోయింది ప్రియులారా. ఐ కుడ్ నాట్ కంటైన్ మై సెల్ఫ్. కారణం ఏంటంటే వీరు జీతం కొరకు పనిచేసేవారు కాదు. వీరు నిస్వార్థంగా వారికి ఉన్నటువంటి వాటిని అమ్మేసుకొని వారికి ఉన్న కొద్దిపాటి డబ్బులతో దేవుని సేవను చేయటానికి వారు చేస్తూ ఉన్నారు.
వారు ఎవరికి కూడా అకౌంటబుల్ అయితే కాదు, ఎవరికి లెక్క ఒప్పు చెప్పేవారు కాదు, ఒకరి క్రింద ఉండేవారు కూడా కాదు. దేవుడు వారిని పిలిచాడు, వారికి భారం ఉంది. ఆ భారంతో దేవుని సేవను చేస్తూ ఉన్నారు. వీరికి సువార్త చేయాలని పుష్కలమైన ఆశ ఉంది, భారం ఉంది, మనస్సు ఉంది. కానీ వారి దగ్గర చేసే ఉన్న దాంట్లోనే వారు సమృద్ధి అయిన సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు వారికి తోడును, ఎవరికి వారి సహాయాన్ని అందించట్లా. ఈరోజు ప్రియులైన ఆశ ఇదే, దేవుడు మన సంఘాన్ని కొద్దో గొప్ప ఒక స్థితిలో పెట్టాడు. ప్రియులరా, కొద్దో గొప్ప ఒక స్థితిలో పెట్టాడు, మనం దాన్ని కాదనలేము. గాడ్ హెస్ బ్లెస్డ్ అస్. ఇప్పుడు మనం పాస్టర్లకు అందరికీ డబ్బులు ఇస్తామంటే అందరు వస్తారు, విచ్ వీ డోంట్ వాంట్ టు డూ. వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ ఇలాంటి వారు నిజంగా సేవ చేసేవారు కొంతమంది ఉన్నారు ప్రియులారా. అలాంటి వారిని మన సంఘం బలపరచాలని నా చాలా ఆశ. ఎక్కడెక్కడైనా ఉంటారు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తారు. వీళ్ళు చిత్తశుద్ధితో సేవ చేసేవారి పక్షాన మనం నిలబడాలి ప్రియులారా. ఈ జీవితానికి అది చాలా చాలా అవసరం. మన దగ్గర ఎంతో డబ్బు ఉండవచ్చేమో, ఎన్నో ఫెసిలిటీస్ ఉండవచ్చు, ఎంతో కంఫర్టబుల్ లైఫ్ ఉండవచ్చు, చదువు ఉండవచ్చు. కానీ దయచేసి నమ్మండి, మనం ఏది మూట కట్టుకొని వెళ్ళాం. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్, వీఆర్ గోయింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్. అయితే ఈరోజు మనం మన జీవితానికి ఒక సార్థకత ఏంటంటే, పౌలు అంటూ ఉన్నాడు, నేను ప్రయాసపడ్డానయ్యా, నేను పానార్పణముగా పోయబడ్డాను, వ్యర్థముగా నేను సేవ చేయలేదు అనేది నాకు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది. కానీ మీరు కూడా ఇప్పుడు జ్యోతుల వలె జీవించాలి. యూ హ్యావ్ టు లివ్ లైక్ స్టార్స్. యూ హ్యావ్ టు లివ్ లైక్ స్టార్స్. మన కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి ప్రియులరా. వీ హ్యావ్ టు డూ సంథింగ్ బై అవర్ సెల్ఫ్. మనకు మనం చేయాలి. మనం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు చేసేవారిని తప్పనిసరిగా మనం బలపరచాలి. నేను అందుకనే బ్లెస్సీతో ఈ మాటలు చెప్పినప్పుడు, ఈ ఆనంద్ గురించి మాట్లాడినప్పుడు ఆనంద్ అడిగాడు, నాకు చెప్పాడు, అన్న ప్లీజ్ రండి అని ఒకసారి మనం వెళ్దాం, బైర్లూటికి వెళ్దాం. బస్సులు లేవు ప్రియులారు, అక్కడ బైర్లూటిలో దిగాలి, బైర్లూటి నుంచి అడవుల్లోనికి వెళ్ళాలి. అడవుల్లోనికి మనం ఆటో కానీ జీప్ కానీ మనం వేసుకొని ఆ మట్టి రోడ్లో వెళ్ళాలి లోపలికి. రండి అని ఒకసారి మంది కలిసి మనం పరిచయం చేద్దాం అన్నాడు. తను చెప్పిన మాట ప్రియులారు, అన్న రేమ చర్చ్లో మీరు వేసిన భారము, మీరు వేసిన బీజము నన్ను సంపూర్ణ సేవకునిగా చేసింది. భారంతో నేను ఈరోజు ఆత్మలను సంపాదించి దేవుని కొరకు నడిపిస్తా ఉన్నాను. ప్రియులారా, నా ఆ అబ్బాయి చేసే సేవ ముందు బహుశా మనం చేసేది చాలా తక్కువ కావచ్చు. బట్ అట్లీస్ట్ గాడ్ హ్యాస్ యూజ్డ్ అస్ టు ఇన్స్పైర్ హిమ్. తనను ఇంపాక్ట్ చేయడానికి, తనను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకున్నాడు. దాన్ని బట్టి మనకు సంతోషం. బట్ ఐ వాంట్ అస్ టు థింక్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. యామ్ ఐ ఏ కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్? నేను దేవుని రాజ్యంలో ప్రభావము చూపేటువంటి వ్యక్తిగా ఉన్నానా? ఏంటి నా ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ప్రియులారా, ఫ్యామిలీలో దేవుడు బహుశా ఒక్కరిని లేక ఇద్దరిని ఏర్పాటు చేసుకుంటాడు. మొట్టమొదట్లో హీ విల్ చూజ్ వన్. హీ స్టార్ట్స్ విత్ వన్ ఆబ్వియస్లీ. ఆ ఒక్క వ్యక్తి ద్వారా కుటుంబం అంతటిని పట్టేస్తాడు. బహుశా మీలో కొంతమంది చెప్పవచ్చు, మీ తాతగారు కావచ్చు, లేకపోతే మీ యొక్క నానమ్మ కావచ్చు, లేకపోతే అవ్వ కావచ్చు. సంబడి డౌన్ ద లైన్ దే హ్యావ్ చోజన్ టు ఎంబ్రేస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని పట్టుకోవటానికి వారు నిర్ణయించుకున్నారు. వారి నుంచి ఆ వంశమంతా కూడా దేవుని బిడ్డలుగా అయ్యారు. అయినా కూడా నామమాత్రపు క్రైస్తవత్వం అనేటువంటి వ్యాధి మనందరి కుటుంబాల్లోకి వచ్చేసింది. మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మనం క్రైస్తవులం అయిపోయాము అనేటువంటి అపోహ చాలామంది క్రైస్తవులలో ఉంది ప్రియులారా. అయితే దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, గాడ్ చూసెస్ వన్ పర్సన్. ఏ విధంగా యోసేపును తన కుటుంబంలో ఒక ఆత్మీయ
లంగరు వలె ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, దావీదును ఏ విధంగా ఆత్మీయ లంగరు వలె తన కుటుంబంలో ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కానీ మన కుటుంబంతో మాత్రమే ఆగిపోకూడదు అనేది ఈరోజు నా ఆలోచన ప్రియులరా. మనం ఈ సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తూ వచ్చాను. మనం సంఘముగా ప్రియులరా, ఐ హ్యావ్ ఎ ప్యాషన్. నేను ఈ మధ్యలో చెప్తా వచ్చాను, మీరు వింటా ఉన్నారేమో, వినలేదో నాకు తెలియదు. కానీ వీ వాంట్ టు బిల్డ్ 100 churches or more than 100 churches. But not just that, we want to help evangelists, we want to help pastors who are doing the work of God sincerely, with integrity, with passion, ఆశతో, భారముతో, దేవుని కొరకు చిత్తశుద్ధితో సేవ చేసే వారిని మనం తప్పనిసరిగా బలపరచాలనేటువంటి ఆశ మాత్రం నాకు ఉంది ప్రియులారా. ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అందుకని మనం మనకున్నటువంటి ఫెసిలిటీని కూడా మనం ప్రియుల కన్వెన్షన్ సెంటర్ అని పిలవటానికి కారణం ఏంటంటే, వీ వాంట్ టు రైజ్ అప్ మనీ సో దట్ వీ కెన్ బిల్డ్ చర్చెస్. వీ వాంట్ టు రైజ్ అప్ మనీ టు హెల్ప్ సచ్ పీపుల్. ఇలాంటి వారికి మనం సహాయం చేయగలగాలి. వీరి మనం అనేక సార్లు అనుకుంటాం, నేను ఎంతోమందికి చెప్తాను ఏమని, అయ్యా పాస్టర్లు, మీ పిల్లలు దయచేసి మీ పిల్లలు ఉంటే మా స్కూల్కి తీసుకోరండి, మేము చదివిస్తామయ్యా, ఉచితంగా చదివిస్తాం, మా దగ్గర పెట్టండి. మనం ఏదైతే చేయగలమో అది 100% చేయాలి. చేయలేని దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఈరోజు ప్రియులారా, ఐ వాంట్ టు టచ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ కొర్నేలియస్, హౌ హీ వాజ్ ఎ కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్. కొర్నేలియస్ యొక్క లైఫ్ ఎంత వింతైన లైఫ్ ఏంటంటే, అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో అతని గురించి ప్రస్తావించారు, ముగించారు, అంతే. 10th chapterలోనే స్టార్టింగ్, 10th chapterలోనే ఎండింగ్. తర్వాత ఎక్కడ కనిపించాడు కొర్నేలియస్. నేను కొద్దిగా చదివాను ప్రియులారా, ఈ కొర్నేలియస్ అంటే ఆఫ్టర్ 10th chapter ఏమైంది కొర్నేలి. 10th chapter చివరిలో ఏం జరిగింది, పరిశుద్ధాత్మ శక్తి వారందరి మీద కుమ్మరించబడినప్పుడు వారు భాషలతో మాట్లాడిరి. అప్పుడు పేతురు అన్నాడు, దేవుడు యూదులకు మాత్రమే కాదు అన్యజనులను కూడా ఆయన హక్కున చేర్చుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారికి కూడా వచ్చిందని. సో కొర్నేలియస్ వాజ్ అఫీషియలీ ద ఫస్ట్ నాన్ జూ టు బి ఎంబ్రేస్డ్ బై ద చర్చ్. అఫీషియల్గా ఒక నాన్ జూ, పేతురు, యోహాను, లేకపోతే వీరందరూ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి అన్యజనుడు కొర్నేలి. హిస్టరీ చెప్తుంది ప్రియులారా, ఆఫ్టర్ 10th chapter 10వ అధ్యాయం అయిపోయిన తర్వాత కొర్నేలియస్ డిక్లేర్డ్ రిటైర్మెంట్ టు హిస్ సెంచురియన్షిప్. హీ డిక్లేర్డ్ రిటైర్మెంట్. పరిశుద్ధాత్మ తన మీద కుమ్మరించబడిన తర్వాత ఇంకా తను అన్నాడు, నేను చేయలేనండి, నేను తట్టుకోలేను, ఇంకా ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఐ కెనాట్ డూ ఎ జాబ్, నేను ఈ జాబ్ చేయలేను అనేసి హీ గాట్ రిటైర్డ్. And he began to travel with Peter and he preached to the Gentiles. సో ఒకవైపు యూదులను రీచ్ అవుతున్నారు, ఒకవైపు అన్యజనులను రీచ్ అవుతున్నారు. అన్యజనులను రీచ్ అవ్వటానికి ప్రియులారా దేవుడు పౌలును కొర్నేలిని వాడుకున్నాడని సంఘ చరిత్ర చెప్తా. బట్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్ విత్ కొర్నేలియస్? మన కొర్నేలి గురించి తెలియని విషయం ఏంటంటే, హూ గేవ్ గాస్పల్ టు కొర్నేలియస్ చెప్పలా, ఎవరు అందించారని చెప్పలా. ఒకటి. రెండవది, అసలు దేవుణ్ణి ఇంత భక్తిగా ఉండటానికి ఏంటి కారణాలు, ఎలా వచ్చిందని కూడా తనకు తెలియదు, ఏది రాయబడలా. భక్తి పరుడు ఒకడు ఉండేను, అంతే తన ఇంట్రడక్షన్. యూజువల్ ఈ రోమన్స్ ప్రియులరా, వీళ్ళందరూ కూడా ఈ నాన్ జూస్గా రోమన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు యూజువల్లీ దీస్ ఆర్ పాలిథిస్, అనగా ఒక దేవుడి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారని నమ్మేవారు. అయితే ఇతను యెహోవాయే దేవుడు అని నమ్మి అక్కడి నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఫస్ట్ హీ బికేమ్ ఏ బిలీవర్ అండ్ హీ డిడ్ నాట్ జస్ట్ స్టే ఏ బిలీవర్. అది నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. తను విశ్వాసి అయ్యాడు, కానీ విశ్వాసిగా మాత్రమే ఉండిపోవాలని, తనకు మాత్రమే భక్తి ఉండాలని తను కోరుకోలేదు. చదువుదామండి 10వ అధ్యాయానికి రండి దయచేసి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వాక్యం నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు భయభక్తులు గల వాడు. ఆల్ ఫ్యామిలీ. అందరూ ఒకసారి పలకండి, నా కుటుంబం అంతా. మన ఫస్ట్ టార్గెట్ అదే ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద కుమ్మరించబడినప్పుడు మీరు శక్తిని నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, ఆ తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఈ యెరూషలేము ప్రియులరా మన కుటుంబం. ఈరోజు నేను మన అందరికీ ఇచ్చేటువంటి ఒక భారమైనటువంటి ప్రార్థన మనవి ఏంటంటే, నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో, 4 ఉన్నారా, 5 మంది ఉన్నారా, 6 మంది ఉన్నారా, 3 ఉన్నారా, 2 ఉన్నారా, హౌ మెనీ ఎవర్ మెంబర్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, వారందరూ రక్షణ పొందాలని నువ్వు ప్రయాసపడాలి. యూ షుడ్ స్ట్రైవ్. దేవుడు వేరే వారి ద్వారా వారిని పట్టుకుంటాడో లేదో అది వేరే విషయం. కానీ నీకై నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి. ప్రియులారా, ఆలోచించండి. నేను ఈ మాటను అనుకుంటేనే ఒళ్ళు జలదరించిపోతుంది. నువ్వు మాత్రం పరలోకంలో ఉంటావు, వాళ్ళంత దూరంలో నరకంలో నీ యొక్క భర్తనో, భార్యనో, నీ పిల్లలో, నీ యొక్క కుమారుడో, కుమార్తెనో, నీకు సంబంధించిన వారు అక్కడ కాలిపోతూ ఉంటారు. నీకు కనిపిస్తుంది ప్రియులారా. అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ఆ యొక్క లాజరు ఆ ధనవంతుడు చూస్తూ ఉన్నాడు. హీ వాజ్ విజిబుల్, హీ కుడ్ సీ, హీ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ హూ వాజ్ దేర్. Can you just imagine our family members like that? ముందుగా నువ్వు చేయాల్సినటువంటి పని, నీకు ఉన్నటువంటి ప్రార్థన భారము, దేవా నా కుటుంబము 100% రక్షించబడాలి. 100% నా కుటుంబం రక్షించబడాలి. నాకున్న వారిలో ఎవరూ కూడా తప్పిపోకూడదు. మై ఫ్యామిలీ ఫస్ట్. అయితే కొర్నేలి అక్కడ ఆగలేదు ప్రియులారా. కొర్నేలి ఏం చేస్తున్నాడంటే, తన యొక్క మన 24వ వచనం చూడండి. వారు కైసరయలో ప్రవేశించిన వారు అప్పుడు కొర్నేలి తన బంధువులను పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన ఫ్యామిలీ అయిపోయిన తర్వాత తను ఏం చేస్తూ ఉన్నాడు, నౌ ఐ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ మై రిలేటివ్స్. నా రిలేటివ్స్, ఇంకా రిలేటివ్స్ అనగానే ఇంకో పెద్ద సర్కిల్ కదండి. ఒక ఫ్యామిలీ 3 లేక 4 లేక 6 మంది అనుకుంటే, రిలేటివ్స్ అనేసరికి ఒక 20 మంది, 30 మంది, 40 మంది, ఒక 50 మంది అవ్వచ్చు, చెప్పలేం. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక రిలేటివ్స్ సంఖ్య ఉంటుంది. బట్ ఆర్ we taking that responsibility for being a blessing, being an influence for our relatives? నేను అదే అన్నాను ప్రారంభంలో, మీరు గుర్తుపెట్టుకున్నారా? ప్రారంభంలో నేను చెప్పిన మాట ఏమిటంటే, మన పేపర్ మనం కరెక్ట్ చేసుకొని మనమే పాస్ అయిపోయామని మనం అనుకుంటా ఉన్నాం చాలాసార్లు మన భక్తి విషయంలో. వేరే వారు మన గురించి ప్రభావితం చెందుతూ ఉన్నారా లేదా అనేటువంటిది ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదంటే, బహుశా అలా ప్రభావితం చేయట్లేదేమో మనం. వీ హ్యావ్ స్టాప్డ్. We are not even thinking. చిన్నతనంలో ప్రియులారా, మనం ట్రెడిషనల్ లాంతర్లు ఉండేవి, మీ అందరికి గుర్తుందా? లాంతర్లు. ఆ లాంతర్లు రోజు సాయంత్రం అయితేనే తుడవాలి. చక్కగా నీట్గా క్రిస్టల్ క్లియర్ గ్లాస్ కనిపించేంత నీట్గా తుడిస్తేనే అది వెలిగిస్తుంది. కొంతమంది ఓపిక ఉండేది కాదు. ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చోట తగిలిచ్చేస్తారు పైన, ఇంకా దాన్ని అంటించుకుంటూ ఉంటారు. అది చీకటి కంటే చీకటి అయిపోయి ఉంటుంది అదే, కానీ లోపల వెలుగుతూనే ఉంటుంది మళ్ళీ. అంటే మసి అంత అయిపోయి ఉంటుంది. ఎంతమందికి అర్థమైందండి? మసి అట్లా అయిపోయి ఉంటుంది. అంటే చీకటి కంటే చీకటి అయిపోయి ఉంటుంది అదే, కానీ వెలుగుంది లోపల మాత్రం, కానీ బయటికి రాల. మనలో చాలామంది తుడవని లాంతర్ వలె జీవితం తయారైపోయింది. తుడవని లాంతర్ వలె నీలో వెలుగు ఉంది, నీలో యేసు ఉన్నాడు, but you are not transmitting, you are not shining, nobody is able to see the light. ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా. కొర్నేలి మనందరికి, నేను అంటే శతాధిపతి గురించి ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుంటుంది కాబట్టి నేను చెప్పట్లా. శతాధిపతి అంటే రోమన్ ఎంపరర్కు చాలా దగ్గరి పరిచయం అనమాట. ఎంపరర్ సెలెక్ట్స్ హిమ్ పర్సనలీ. తన వీరుడు ధీరుడు కాబట్టి సెలెక్ట్ చేస్తాడు.
హీఈస్ అకౌంటబుల్ టు నో బడీ. ఎవరికి అకౌంటబుల్ కాదు తను. హీ ఈజ్ ద లా. అక్కడ ఉన్న ప్రావిన్స్కు తనే చట్టం. హీఈస్ ఎ వెరీ రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు. హిస్ పొజిషన్ ఇస్ గ్రేట్, గొప్ప పలుకుబడి, గొప్ప అధికారం తనకు ఉంది. కానీ అవన్నిటి గురించి తను ఆలోచించకుండా ప్రియులారా, తను నా కుటుంబం, నా బంధువులు, దేవుని తెలుసుకోవాలి ప్రయాసపడుతున్నాడు. ఈ బంధువులు ముఖ్య స్నేహితులు అనే మాట ప్రియులారా యెరూషలేము తర్వాత వచ్చే యూదయ లాంటిది. యూదయ బంధువులు ముఖ్య స్నేహితులు. మన జీవితాల్లో చాలామంది ఉన్నారు ముఖ్యమైన స్నేహితులు. ఆ ముఖ్యమైన స్నేహితులు ప్రేమైన దేవుని బిడ్డలారా, కనీసం వారికైనా మనం నోరు తెరిచి సువార్త చెప్పాలి. సిఏ బెంజమిన్ అంకుల్ వచ్చారు కదా మొన్న మన చర్చ్కి. అంకుల్ గారు అనేక సంవత్సరాల క్రితం, బహుశా ఒక 20 years బ్యాక్ అయింటుందేమో, నాకు గుర్తులేదు, కానీ నేను పరిచర్యకు ఇంకా రాకమునిపే ఉండవచ్చు, ఒక కథ చెప్పారు, ఒక స్టోరీ చెప్పాడు తను. హౌ విల్ వి బికమ్ షేమ్ఫుల్ వెన్ వి ఎంటర్ హెవెన్ అని. రాజు రవి ఇద్దరు స్నేహితులు కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు, కలిసి షాపింగ్ తిరిగారు, కలిసి అల్లరి చేశారు, అన్నీ కలిసి చేశారు. రాజు దేవుని బిడ్డ అయ్యాడు, దేవుని తెలుసుకున్నాడు, రవి తెలుసుకోవాల. కానీ రాజు ఎప్పుడు సువార్త చెప్పలా. రాజు ఎప్పుడు యేసుక్రీస్తు గురించి రవికి చెప్పలా. కారణం ఏంటంటే, నేను చెప్తే ఏమనుకుంటాడో, చెప్తే నా స్నేహం పాడవుతుందేమో, చెప్తే నన్ను దూరం చేస్తాడేమో, చెప్తే నా వాల్యూ తగ్గిపోతుందేమో, చెప్పడానికి నాకు ధైర్యం లేదని ఏదో కారణం చేత రాజు చెప్పలా. కొద్ది సంవత్సరాల తర్వాత ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోతే పరలోక ద్వారం దగ్గర నిలబడ్డారు. దేవదూత జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంది. ముందుగా రవి పేరు చెక్ చేస్తూ ఉంది. రవి పేరు చెక్ చేస్తూ ఉంటే జీవగ్రంథంలో రవి పేరు లేదు. రవి పేరు లేకపోతే ఎట్లయినా తత్తరబిత్తర అవుతారుగా. ప్లీజ్ చెక్ చేయండి సార్, ఉంటుంది సార్, నేను ఐ లివ్డ్ ఎ గుడ్ లైఫ్, నేను ఎవరికి హాని చేయలేదు, ఆ నీతి క్రియలని చెప్పుకుంటున్నాను, నేను మంచి జీవితాన్ని జీవించానండి, ఐ లివ్డ్ ఎ గుడ్ లైఫ్, నా నేమ్ ఉంటుందండి అని అంటే, ఐఎమ్ సారీ, యువర్ నేమ్ ఈస్ నాట్ దేర్. దెన్ కేమ్ ద రోల్ కాల్ ఫర్ రాజు. రాజు పేరుంది. ఆ దేవదూత అన్నాడు, రాజు నువ్వు పరలోకానికి రావాలి, రవి నువ్వు నరకానికి వెళ్ళాలి. రవి ఏడుస్తూ ఉన్నాడు, రవి కేకలేస్తూ ఉన్నాడు, సార్ మేమిద్దరం మంచి స్నేహితులమండి, మేమిద్దరం కలిసి తిరిగామండి, కలిసి చదువుకున్నామండి, కలిసి పెరిగామండి, ఏదైనా ముఖ్యమైనది అన్నీ మేము పంచుకున్నామండి. రాజు ఎలాంటి వాడు, నేను కూడా అలాంటి వాడినేనండి. రాజుకు లేనిది నాకు ఉండకూడదండి, తప్పనిసరిగా ఏదో మిస్టేక్ అయింది అని అన్నాడు. కానీ రాజు మాత్రం యేసుక్రీస్తుని తన సొంత రక్షకునికి అంగీకరించాడు. కానీ ఆ విషయం తను రవికి చెప్పలేదు. రవి నరకానికి వెళ్తూ రవి రాజుతో అన్నాడు, రాజు we moved together, we played together, we shopped together, we cried together, we laughed together, we studied together, we lived together, but why did you not share about Christ? Why did you not share about Christ? యేసుక్రీస్తు గురించి నాకెందుకు నువ్వు చెప్పలేదు? చెప్పింటే నేను రక్షించబడేవాడిని కదా ఈరోజు. ఆ మాటలు అంటూనే నరకానికి వెళ్ళిపోయాడు. అండ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ దే విల్ ఫీల్ ద సేమ్ థింగ్. అందుకనే ప్రియులారా, ఈరోజు నేను అంటాను, మనందరం కూడా వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు షేర్ గాస్పెల్ టు ఎవ్రీబడి. నేను ఒకటి నిర్ణయించుకున్నా. యూ హ్యావ్ సే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ వాంట్ టు స్పీక్ దిస్ వర్డ్ ఫస్ట్ టైమ్ ఇన్ అవర్ చర్చ్, ఈవెన్ దో ఐ స్పోక్ అబౌట్ దిస్ వర్డ్ ఎల్స్వేర్. వీ హ్యావ్ టు రైజ్ అప్ టు బికమ్ ఎలక్ట్రానిక్ evangelists. You make use of the social media, make use of your WhatsApp status, make use of your Facebook, make use of your Instagram, make use of your contacts. సువార్తను చెప్పు. నువ్వు వాళ్ళు వింటారో లేదో, కన్విన్స్ అవుతారో లేదో, అది వేరే విషయం. బట్ యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఏ పర్సన్ హూ స్ప్రెడ్స్ ద గుడ్ న్యూస్.
దేవుని మాటను పంచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రియులారా, మీ అందరికి కూడా తెలుసు, మన వాక్యాన్ని ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాను, నేను పంపిస్తూ ఉంటాను. నేను వాట్సాప్ స్టేటస్లో పంపిస్తూ ఉన్నప్పుడు ప్రియుల అనేక మంది చూస్తాను. నేను మొన్న మధ్యలో ఒక కాన్ఫరెన్స్ కొరకు లియోనియాకి వెళ్తే, లియోనియా రిసార్ట్లో మనకు అప్పుడు లియోనియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నాడు. కాబట్టి అతను చూస్తూ ఉన్నాడు. అతను అంటున్నాడు, పాస్టర్ గారు మీ వాక్యం రోజు వింటానండి. నేను నాకు తెలియదు, మరి రోజు వింటానండి నేను. యూ డు నాట్ నో. అనేక సార్లు we do not preach gospel because we have a hidden agenda in our life. We don't want to make ourselves known as a Christian. మనం క్రైస్తవులుగా తెలియకూడదు, నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నానని ఇతరులకు తెలియకూడదు, నేను సిగ్గుపడతానేమో అనే భావన ఉంది. కాబట్టి మనము కొన్నిసార్లు ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోం. బికాజ్ యువర్ ఫ్రెండ్స్ నో యూ అదర్వైజ్. నీ ఫ్రెండ్స్కు నువ్వు ఇంకొక వ్యక్తిగా తెలుసు కాబట్టి, ఈ యాంగిల్ నిన్ను చూడలేదు కాబట్టి యు ఆర్ ఆల్వేస్ హైడింగ్. బహుశా రాజు ప్లేస్లో నువ్వు ఉంటావేమో, రవి ప్లేస్లో నీ స్నేహితులు ఉండి నిన్ను అడుగుతారు, ప్రశ్నిస్తారు. దే విల్ ఆస్క్ యూ, వై డిడ్ యు నాట్ షేర్ గాస్పెల్? మనం అన్నీ చేశాం కదా, ఎందుకు నువ్వు షేర్ చేయలేదు? ముఖ్య స్నేహితులు కొర్నేలియస్ ఫెల్ట్ ఇట్ రెస్పాన్సిబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ హిస్ ఫ్రెండ్స్. And that's why I call him a kingdom influencer. రాజ్యంలో ఆయన ప్రభావం చూపేటువంటి ఒక వ్యక్తి. కానీ అక్కడ ఆగలా. He did not stop there. Now see what happens. మళ్ళీ ముందుకు వస్తున్నాం ప్రియులరా. యెరూషలేం అయిపోయింది, యూదయ అయిపోయింది, సమరయకు వస్తాం ప్రియులరా. హౌ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. 10th చాప్టర్లోనే 7వ వచనం చదువుదాం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో, ఆ మాట చూడండి, ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టు ఉండు వారిలో ఏంటండి భక్తిపరుడగు ఒక సైనికుణ్ణి పిలిచి. ఎలా అయ్యారు వీళ్ళందరూ? ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? బికాస్ ఆఫ్ కొర్నేలియస్. వేరే దారే లేదు అక్కడ, వేరే దారి లేదు ప్రియులారా. ఆ సైనికుడు కానీ తన ఇంటి పనివారిలో కానీ దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుని గురించి ఆలోచిస్తున్నారంటే కొర్నేలియస్ వాజ్ ద కీ. కొర్నేలియస్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. హీ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ పొజిషన్. తన పొజిషన్ని తను యూజ్ చేశాడు. దేని కొరకు యూజ్ చేశాడు? సువార్త కొరకు యూజ్ చేశాడు. ఈరోజు ప్రియులారా, మనందరికీ పొజిషన్స్ ఇచ్చాడు దేవుడు. సార్కు హెడ్ మాస్టర్ అనే పొజిషన్ ఇచ్చాడు. ఇంకొకరికి మరి డాక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ రిటైర్డ్ నర్స్ గారు ఉన్నారు, లేకపోతే మరి ఒక బిజినెస్ షాప్ ఉన్నటువంటి ఒక అక్క గారు ఉన్నారు. యూ హ్యావ్ ఎ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు యువర్ పొజిషన్. కాదంటారా? మన పొజిషన్కు కనెక్ట్ అయిన వారు కొంతమంది ఉన్నారు. దెర్ ఆర్ సమ్ పీపుల్. మన పొజిషన్స్ని వాడాలి ప్రియులారా. వీ షుడ్ మేక్ యూజ్ అవర్ పొజిషన్స్. నువ్వు టీచర్వా, నువ్వు పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నీ తోటి సహా ఉపాధ్యాయులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నీ స్కూల్లో ఉన్న ప్యూన్స్ని, అటెండర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అదే పనికి ఏదో మనం ఓపెన్ గాస్పల్ చేసేసి మతాలను మార్చేస్తున్నాం అనే ఆ పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయాలని కాదు నేను చెప్పడం. బట్ దెర్ షుడ్ బి ఎ బర్డన్ ఇన్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. చెప్పింటాడేమో, అరే నాయనా నేను శతాధిపతిరా, నాకు లేనిదంటూ ఏది లేదు, నాకు అన్నీ ఉన్నాయిరా, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నేను మీతో చెప్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ మీరు తెలుసుకోండిరా అని సైనికులకు చెప్పింటాడు. ఈరోజు ప్రియులారా, even as we begin this month of October, the question that we need to answer in our life is, am I a kingdom influencer? Am I a kingdom influencer? ఎంత మటుకు నాకు డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, ఇది కావాలి, అది కావాలి, నా ఇంట్లో ఇది లేదు, మా పిల్లలకి ఇది లేదు, నా భవిష్యత్తు ఇది లేదు, ఇది కావాలి, అది కావాలి, ఇదేనా? ఆర్ వి నాట్ టైర్డ్ అబౌట్ ప్రేయింగ్ సచ్ థింగ్స్ ఎవ్రీ టైమ్? ఇదే ప్రార్థిస్తున్నా. దేవుని కొరకు ఏదైనా చేద్దామా? దేవుని కొరకు ఏదైనా మనం మండుదామా?
ఒక దీపం మాదిరి, ఒక ప్రమిద మాదిరిగా, ఒక కొవ్వొత్తి మాదిరిగా మనం కరిగిపోయినా కూడా ఇతరులకు వెలుగివ్వటానికి ఎందుకు మనం ఆలోచించటంలా? ఆ సైనికులతో బాటుగా ప్రియులారా పేతురు వచ్చాడు. పేతురు ప్రార్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చింది. ఇక కొర్నేలి తట్టుకోలేక యెరూషలేం అయిపోయింది, యూదయ అయిపోయింది, సమరయ అయిపోయింది, బూదిగంతాలకు సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాడు. ఐ కెనాట్ స్టాప్, నోబడి కెన్ స్టాప్ మీ నౌ, ఐ హ్యావ్ టు ప్రీచ్ గాస్పెల్. గ్రీక్లో ఆయికోస్ అనేటువంటి ఒక మాట ఉంది ప్రియులారా. ఆయికోస్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతి దినము నీవు కలిసే వ్యక్తులు, ప్రతి దినం నీవు కలిసే వ్యక్తులు. మీ ఇంట్లో పనివారు కావచ్చు, పేపర్ వేసే వాళ్ళు కావచ్చు, పాల షాప్ వాళ్ళు కావచ్చు, కిరాణం షాప్ వాళ్ళు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, లేకపోతే నువ్వు కంటిన్యూగా ఎక్కే ఒక ఆటో కావచ్చు, లేకపోతే మీ స్కూల్లో పనిచేసే వాళ్ళు, మీ యొక్క ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు. ఆయికోస్, యువర్ కమ్యూనిటీ, వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్. ఈ ఆయికోస్ని మనం ఇవాంజలైజ్ చేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ అక్టోబర్ కొరకు ప్రియులారా నేను మీ అందరికీ కూడా ఇదే భారాన్ని పంచుతా ఉన్నాను. అక్టోబర్లో కేవలం అక్టోబర్ అనే కాదండి, కానీ బట్ అట్లీస్ట్ వీ స్టార్ట్ హియర్, బీ అన్ కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్, బీ ఎ కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈరోజు నేను పరిచయం చేసినటువంటి దైవ సేవకులను చూసినప్పుడు నాతో సహా మనలో చాలామంది మీ తల ఉంచుకోవాలి. ఎంతో నిస్వార్థమైనటువంటి సేవ, ఫలితం ఆశించని సేవ, కష్టాలను అధిగమించే సేవ, ఆకలి దప్పులు కలిగిన సేవ. ఎవరు వారికి అవార్డ్స్ ఇవ్వరు, రివార్డ్స్ ఇవ్వరు ప్రియులారా. ఎవరు వారికి గుర్తించరు. వారు కన్నీరు కారుస్తూ మాట్లాడాలి. ఈ బూర పౌలయ్య గారితో మీరు మాట్లాడాలి ఎప్పుడైనాండి. మరి దేవుడు ఎలా పెట్టాడు ఆయనకు భారం, ఆయన మాట్లాడుతుంటే ఆయన కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ దేవుని గురించిన సేవ కొరకు అంత భారం, అంత తపన. ఆ డానియల్ గారిని నేను వింటూ ఉంటే పగలగొట్ట. నేను ఆ వీడియోస్ చూపించలేదు, ఎందుకంటే చాలా బూత్ మాటలు ఉన్నాయి. కొట్టిన వాళ్ళు అంత బూత్ మాటలు మాట్లాడారు కాబట్టి నేను చూపించలేకపోయాను. అయినా సరే మైకులు పగలగొట్టారు, బాక్సులు పగలగొట్టారు, పక్కన వీధిలోకి వెళ్ళి మళ్ళీ చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ సంథింగ్. సో మెనీ టైమ్స్ వీ లివ్ ఫర్ అవర్ సెల్ఫ్. నా కొరకు నేనే, మీ కొరకు మీరే, మన కుటుంబం మనమే, మన కొరకే, ఎంత మనమే మనమే మనమే. దేవుని రాజ్యం కొరకు బ్రతుకుదాం ప్రియులారా. వీ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. థింక్ అబౌట్ ఇట్. థింక్ అబౌట్ హౌ కెన్ యూ బీ ఏ బ్లెస్సింగ్, హౌ కెన్ యూ బీ ఏ కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్. ఎందుకు ఉండలేకపోతా ఉన్నావు? ఒకసారి ఆలోచిద్దాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం ప్రియులారా. ప్రభువా, మేక్ మీ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్గా చేయండి. నా జీవితాన్ని మీరు ముట్టండి ప్రభువా. నా జీవితాన్ని సహితము తండ్రి పానార్పణముగా పోయబడి అనేకులకు దీవెనకరంగా ఉండే కృప నాకు దయచేయండి. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి దేవా. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ మనసులో భారాన్ని పెడుతున్నాడు. నీ జీవితాన్ని ఒక జ్యోతి వలె అనేకులకు వెలుగివ్వటానికి ఆయన నువ్వు మండాలని పిలుస్తూ ఉన్నాడు. నిస్వార్థమైన జీవితాలు, నిస్వార్థమైన బ్రతుకులు మనకు కావాలి ప్రియులరా. అనేక సార్లు స్వార్థంతో మన కుళ్ళు కుతంత్రాలు అయిపోయాయి. కానీ కెన్ యూ థింక్ అబౌట్ హౌ వీ కెన్ బి ఎ కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్సర్? దేవుని రాజ్యంలో నేను ఒక ప్రభావము చూపేటువంటి వ్యక్తిగా ఎలా ఉండగలను? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, 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 నీకు స్తుతి నాయనా, స్తుతి 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 స్తోత్రాలు నాయనా.
తండ్రి స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. ఒక ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేద్దాం ప్రియులారా. నేను పేరు పెట్టి పిలిచినప్పుడు దయచేసి ముందుకు వచ్చి మీరు ప్రార్థన నడిపించండి. సంఘమంతా కూడా దయచేసి ఇళ్లలో నుంచి జాయిన్ అయిన వారు సహితము ఐ రిక్వెస్ట్ యూ టు ప్రే. ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి. ప్రభువా, నేను సహితము ఒక రాజ్యం, నీ రాజ్యంలో ప్రభావము చూపేటువంటి వ్యక్తిగా నన్ను చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.